నవంబర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఈ నవంబర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్లో చాలా ట్విస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్, బజాజ్ ముఖ్యంగా ఈ మూడు కంపెనీల మధ్య అయితే పోటీ అయితే రసవత్తరంగా మారింది. మరి నవంబర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ ఇక్కడ నేను మీకు రిపోర్ట్ చూపిస్తుంది వచ్చి ఆటో కార్ ఇండియా రిపోర్ట్ అనమాట ఇది. సో వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చిన వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆటో కార్ అయితే తీసుకుని మీకు చూపిస్తున్నాను ఇది. సో వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నవంబర్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ మరొకసారి నెంబర్ 1 పొజిషన్లో ఓలా ఎలక్ట్రిక్ అని నిలిచిందండి. సో వీళ్ళు ఎగ్జాక్ట్ ఫిగర్స్ చూసుకున్నట్లయితే 29,191 సేల్స్తో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఫస్ట్ పొజిషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో లాస్ట్ మంత్ పోల్చుకున్నట్లయితే మాత్రం సేల్స్ అనేది డ్రాప్ అయింది. బట్ నాట్ ఓన్లీ ఓలా ఎలక్ట్రిక్ అండి, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈ సేల్ అనేది డ్రాప్ అయింది అనమాట. బట్ ఓలా ఎలక్ట్రిక్ నెంబర్ 1 పొజిషన్ మెయింటైన్ చేయడానికి కారణం అంటే స్టిల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న అఫోర్డబుల్ ప్రైసింగ్ వల్ల ఓలా ఎలక్ట్రిక్ బ్రాండ్ వల్ల అయితే వెళ్తుంది. బట్ గత నెలతో పోల్చుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ సేల్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే పడింది. ఇది నాట్ ఓన్లీ అన్సీజన్ అనే కాదు, అక్టోబర్ నెలలో అన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ బాగా ఇంప్రూవ్ అయింది, స్కూటర్స్ కూడా. ఎందుకంటే అది ఫెస్టివల్ సీజన్ అనమాట, దానివల్ల అన్ని బాగా సేల్ జరిగినాయి. బట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ సేల్ తగ్గిందంటే అది అన్సీజన్ అని కాదు, వీళ్ళ వరకు కొంచెం బ్రాండ్ మీద కూడా ఇంపాక్ట్ పడి కొన్ని ఇన్సిడెంట్ వల్ల కూడా సర్వీస్ పాయింట్ వల్ల కూడా కొంచెం సేల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడింది. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ చూసుకుందాం. వీళ్ళు చూసుకున్నట్లయితే అక్టోబర్ నెలలో 30,000 టూ వీలర్స్ అమ్మారు. ఇదే నవంబర్లో 26,971 యూనిట్లు. దాదాపుగా ఫిగర్ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. ఓలా ఎలక్ట్రిక్కి టీవీఎస్కి 2,000 యూనిట్స్ మాత్రమే తేడా ఉంది. వచ్చే నెలలో టీవీఎస్ ఓలాని దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ రేంజ్లో అయితే టీవీఎస్ ముందుకెళ్తుంది. టీవీఎస్కున్న అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ వేరియంట్స్, ఐక్యూబ్ కానీ, ఐక్యూబ్ ఎస్ కానీ, ఐక్యూబ్ ఎస్టీ కానీ, ఇలా మల్టిపుల్ వేరియంట్స్ ఆఫర్ చేయడం వల్ల ప్రైజ్ ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల టీవీఎస్ స్కూటర్స్ అయితే బాగా అయితే సేల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నైతే బజాజ్ ఆటో వేరియంట్ వచ్చి 3వ పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. గత నెలలో 28,000 యూనిట్లు, ఇప్పుడు 26,163 యూనిట్లు అయితే సేల్ చేసింది. సో వీళ్ళు కూడా ఆ పర్టికులర్ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తూ వస్తున్నారు. బట్ టీవీఎస్కి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు మార్జిన్. ఒకనొక నెలలో అయితే బజాజే మా టీవీఎస్ని బీట్ చేసి సెకండ్ పొజిషన్ కూడా వెళ్ళింది. సో బజాజ్ కూడా మెయింటైన్ చేయడానికి కారణం అదే, మల్టిపుల్ వేరియంట్స్ని తీసుకురావడం, అఫోర్డబుల్ ప్రైస్లో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉండడం. 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఆల్మోస్ట్ 1.1 lakh రూపీస్, 1.15 lakh రూపీస్కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ గత నెలతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా 11,000 దాదాపు 12,000 యూనిట్స్ లూజ్ అయింది. బట్ టీవీఎస్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు లూజ్ అయింది కేవలం ఒక అరౌండ్ 2,000 యూనిట్సే. ఈవెన్ బజాజ్ కూడా 2,000 యూనిట్స్. సో వీళ్ళు మార్కెట్ పర్సంటేజ్ అనేది ఓలా ఎలక్ట్రిక్ లూజ్ అవుతూ వస్తుంది. బట్ అదే మార్కెట్ వాటాన్ని టీవీఎస్, బజాజ్ అయితే గెయిన్ చేసుకుంటూ వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ వచ్చి 4th పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం డ్రాస్టిక్గానే కొంచెం తగ్గింది. 16,000 యూనిట్స్ లాస్ట్ మంత్, ఇప్పుడు 12,771 యూనిట్స్ అయితే చేసింది. ఇవాళ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కాస్త నెంబర్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారంటే దానికి కారణం ఏథర్ రెస్ట్ అనే చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన అఫోర్డబుల్ స్కూటర్ వేరియంట్, ఫ్యామిలీ స్కూటర్ తీసుకురావడం వల్లే ఏథర్ ఎనర్జీ వాళ్ళ ఆ పొజిషన్ అయితే హోల్డ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ గ్రీవ్స్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ అండి. వీళ్ళు కూడా బాగానే నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు. 7,000 యూనిట్స్ నుంచి 7,309 యూనిట్స్కి అయితే తీసుకెళ్లారు. లాస్ట్ మంత్స్ నుంచి కూడా వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు. కారణం వీళ్ళ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ని వీళ్ళు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. దాంతోపాటు మ్యాగ్నస్ EX వేరియంట్ కూడా వీళ్ళకి అడ్వాంటేజే. నెక్స్ట్ రివాల్ట్ ఇంటర్లిక్ కార్ప్ అనమాట. వీళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు. 952 యూనిట్స్ నుంచి 1994 యూనిట్స్కి అయితే వెళ్ళారు. వీళ్ళు కూడా మార్కెట్ని అయితే బాగానే హోల్డ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీగాస్ ఆటో అండి. బీగాస్ ఆటో చూసుకున్నట్లయితే 2,000 యూనిట్స్ నుంచి 1,878 యూనిట్స్ వరకు వెళ్ళింది. వీళ్ళు RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ ఫ్లాగ్షిప్ కొత్తగా తీసుకొచ్చారు. దానివల్ల కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. కాకపోతే బీగాస్కి వచ్చి మెయిన్ పాయింట్ ఏంటంటే కొంచెం ప్రైజింగ్ ఎక్కువ. వీళ్ళు కనుక కొంచెం 1.2 lakh ఆ ప్రైస్ సెగ్మెంట్లో పెడితే మాత్రం వీళ్ళు విపరీతంగా సేల్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ. వీళ్ళు 1,878 యూనిట్స్ లాస్ట్ మంత్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇంకా ఎలక్ట్రిక్ CV, వార్డ్ విజర్డ్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా మన ఏరియాస్లో, మన తెలుగు రాష్ట్రాల్లో అంత అవైలబిలిటీ లేని యూనిట్స్. ఇప్పటిదాకా మీకు చెప్పిన అయితే మన మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో అయితే బాగా అవైలబిలిటీ ఉంది. ఇంకా క్వాంటమ్ ఎనర్జీ కూడా చెప్పాలి.
సో క్వాంటమ్ ఎనర్జీ చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ 516 యూనిట్స్ చేస్తే ఈ మంత్ 378 యూనిట్స్ అయితే చేయడం జరిగిందనమాట. హీరో వెహికల్స్ కానీ, ఒడిస్సీ కానీ, గ్రీన్ మొబిలిటీ, రివర్ మొబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే సెప్టెంబర్ నెలలో చూడండి ఒకసారి. సెప్టెంబర్ నెలలో 24,000, 18,000, 19,000, 12,000, 4,000 సేల్స్ ఉన్నాయా? ఇప్పుడు అక్టోబర్లో దీనికి అన్నిటిలో కూడా మంచి ఫిగర్ అనేది పెరిగిపోయింది ఇదే కంపెనీస్కి. బట్ నవంబర్ వచ్చేసరికి దీనికి పెద్దగా సెప్టెంబర్తో పోలిస్తే పెరిగింది. ఇవన్నీ కూడా సెప్టెంబర్తో. జనరల్గా జరిగే మార్కెట్ ఇదే ఈవీ మార్కెట్కి. బట్ ఇక్కడ అక్టోబర్ వచ్చేసరికి ఫెస్టివల్ సీజన్ ఆడడం వల్ల ఇంత బాగా మార్కెట్ అనేది జరిగింది అనమాట. ఇది ఓవరాల్గా ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కానీ, టీవీఎస్ కానీ, బజాజ్ కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ పొజిషన్కి చేరువలోనే ఉన్నాయి. సరిగ్గా ఓలా ఎలక్ట్రిక్ కానీ ఇప్పుడు కూడా సర్వీస్ మీద మరింత ఫోకస్ పెట్టకపోతే మాత్రం టీవీఎస్ నెక్స్ట్ మంత్ లోనే ఓలాని బీట్ చేసి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఈవెన్ చేతకు కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. అది మన ఈవీ ఇండస్ట్రీకి మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.